ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. పద అర్థం చూద్దాం రండి. ప్రశాంత మనసం, ప్రశాంతమైన మనస్సు కలవానికి, హి నిజముగా, ఏనం ఈ యోగికి, యోగినం యోగికి, సుఖం ఉత్తమం అత్యున్నతమైన సుఖం, ఉపైతి లభిస్తుంది, శాంతరజసం రజోగుణం శాంతించిన వారికి, బ్రహ్మభూతం బ్రహ్మస్వరూపాన్ని పొందిన వానికి, అకల్మషం పాపరహితమైన వానికి, మలినం లేని వానికి. ఇప్పుడు తాత్పర్యం చూద్దానండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున, మనస్సు పూర్తిగా ప్రశాంతమైనప్పుడు ఒక గొప్ప మార్పు జరుగుతుంది. ఆ సమయంలో యోగి బయట సుఖాలను వెతకడు, ఎందుకంటే అత్యున్నతమైన ఆనందం అతని జీవితంలోకి వస్తుంది. అర్జున, ఈ ఆనందం సంపద వల్ల కాదు, పదవి వల్ల కాదు, ప్రపంచం ఇచ్చే ప్రశంసల వల్ల కూడా కాదు. ఇది ప్రశాంతమైన మనస్సుకు లభించే దైవానందం. అతనిలో ఉన్న రజోగుణం అంటే చంచలత్వం, ఆసక్తి, అశాంతి క్రమంగా తొలగిపోతాయి. మనస్సు నిర్మలమవుతుంది. అప్పుడు అతను బ్రహ్మస్వరూపాన్ని అనుభవించడం ప్రారంభిస్తాడు. అర్జున, మనస్సు నిర్మలమైతే జీవితం కూడా నిర్మలమవుతుంది. అదే యోగి పొందే అత్యున్నతమైనటువంటి వరం, పరమశాంతి, పరమానందం అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా తెలియజేస్తున్నారు. హరే కృష్ణ.